తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మా ప్రభా, మీ కుమారుడైన క్రీస్తు ప్రభు 3 శోధనలు జయించిన తరువాత సాతాను యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా ఉన్న సందర్భాన్ని కొద్ది నిమిషాలు నేను ఆలోచించడం సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు ఆసక్తి విని ఆత్మ తోడ్పాటును ప్రసాదించుమని, యావత్ ఈ కార్యక్రమానికి నేను మీ సన్నిధి సహాయం మాతో ఉంచండి. నీ పిల్లల మమ్మల్ని అందరినీ మీ కృపచేత బలపరిచి నడిపించి దీవించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియా దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు శిలువ ధ్యానాలను బట్టి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే 3 శోధనల గురించి కొద్ది మాటలుగా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, 3 శోధనలు మరి యేసు ప్రభుల వారు జయించినట్లుగా, తదుపరి దుష్టుడు యేసు ప్రభుని విడిచిపెట్టి తనే వెళ్ళిపోయినట్లుగా లేఖనంలో మనకు కనబడుతుంది. ఆ మాటను చదువుకొని ఎందుకు దుష్టుడు యేసు ప్రభువుల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దాని నుండి మనం ఏమి నేర్చుకోవాలి అనే సంగతిని కొద్దిగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దామండి. వాక్యాన్ని మనం చదువుకుందామండి. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నానండి. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 13వ వచనం అండి. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను అని వ్రాయబడి ఉంది. అంటే ప్రతి శోధన ముగించి, ఏ అగ్ని బాణాలు అయితే వేయాలనుకున్నాడో, ఏ విధానంగా అయితే శోధించాలనుకున్నాడో, అన్ని శోధనలు మరి యేసుప్రభును శోధించాడు, దుష్టుడు శోధించాడు. కానీ ఆ శోధనలన్నింటిలో పాత నిబంధనలు అనేక భక్తుల వలె నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, వీటిని బట్టి అనేక మంది భక్తులు పడిపోయిన తీరుగా యేసు ప్రభు పడిపోకుండా అదే దుష్టుణ్ణి జయించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే దుష్టుడు ఓడిపోయాడు అని అనక తప్పదు. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ ప్రతి విధమైన అంటే ప్రతి శోధన ముగించేటట చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేశాడు. దుష్టుడికి కాల వ్యవధి ఇవ్వబడింది. ఇక్కడ పరీక్షలో ఎంత 40 దినాలు శోధించటానికి తండ్రి దేవుడు అప్పగించాడు. 40 దినాలు అయిపోయినాయి. తదుపరి 3 శోధనలు కూడా మరి శోధించాడు. వాటిలో యేసు ప్రభు లొంగలే. నీతి యావత్తు జరిగించటానికి మరి ప్రియ దేవుని పిల్లలారా, ఆయన దుష్టునికి లొంగకుండా ఉన్నాడు కనుక ఇక డైరెక్ట్గా శోధించేటటువంటి అవకాశం తండ్రి దేవుడు తనకి ఇవ్వలేదు కనుక దుష్టుడికి ఇక ఓడిపోయినప్పుడు ఏం చేస్తాడు, తనకు తానుగానే ఆ యేసుప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా లేఖనం అయితే మనకు సాక్ష్యం ఇస్తుందండి. అంటే ఎప్పుడైనా దుష్టుడు తనకు తానుగా విడిచిపెట్టి ఒక వ్యక్తి వెళ్ళిపోయినట్లు మనకు కనబడుతుందా, లేకపోతే బైబిల్ చరిత్రలో ఎవరైనా ఆ దుష్టుడు పట్టినా లేకపోతే ఆ దుష్టుడు ప్రేమ బట్టి మాట్లాడుతున్న వ్యక్తులకు మరి ఎవరైనా విడిపించారా అని చూస్తే అనేక పనులు విడిపించినట్లుగానే ఉంది. కానీ తనకు తానుగా దుష్టుడు ఎవరిని విడిచిపెట్టినట్లుగా లేఖనాల్లో మనకి ఎక్కడికి కానరాదండి. కనుక ఇక్కడ ఒక టార్గెట్ పెట్టాడు దేవుడు. ఆ టార్గెట్ను మించి వాడు చేయకూడదు, ఇంకా చేసే ఛాన్స్ లేదు అనే సంగతిని మనం గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ప్రియ దేవుని పిల్లలారా, యోబు గారి విషయానికి ఒకసారి వెళ్ళి ఇక్కడికి వద్దామండి. యోబు గారు కూడా దేవుని భయభక్తి కలిగి ఉన్నాడని మనందరికీ తెలిసిందే. అందుకే తన చుట్టూ కంచి వేసి తను చేసిన పనినల్లా దేవుడు ఆశీర్వదిస్తే తద్వారా ఈయన ఆ ఉజు దేశంలో గొప్ప మరి ఆస్తిపరుడుగా, దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఒక రోల్ మోడల్గా
ఆనాటి కాలంలో ఉన్నారు యోబు గారు కుటుంబ పిల్లలు యోబు గారిని బట్టి. సరే ఈ విషయం దుష్టుడు చూసిన తర్వాత దేవునితో మరి ఒడంబడి చేసుకొని ఒకసారి నువ్వు శోధించడానికి అవకాశం ఇవ్వనుగానే మొత్తం మీద ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే దుష్టుడు బాగా గమనించాలి, ఆ యొక్క ఆస్తి అంతస్తు బిడ్డలు అన్నీ కోల్పోయారు, కానీ ప్రాణహాని మాత్రం చేయొద్దు అని చెప్తాడండి. ఏమండి, ఒకటికి యోబు గారు లొంగలే, సరే ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని అన్నాడండి. ఇంకొక ఛాన్స్ను దేవుడిని అడిగాడు. సరే ఓకే శాంక్షన్, ప్రాణహాని మాత్రం చేయొద్దు అని అనగానే కురుపులు అన్నీ భయంకరంగా ఆ శరీరం అంతా కూడా మరి శోధించాడు, భయంకరమైన పుంగులతో ఉన్నాడు. ఈ రెండు శోధనలు 2 మాటలు నేను చదివి వెంటనే ఈ మాటలు ముగించడానికైతే నేను ఇష్టపడతానండి. చూడండి, మొదటి అధ్యాయము 12వ వచనంలో ఈ మాట మనకి చక్కగా రాయబడి ఉన్నదండి. ఏమంటున్నారు చూడండి, యెహోవా అంటే యోబును శోధించడానికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు దుష్టునితో చెప్తున్న మాట ఇది, ఇలా చేయాలి, ఇక మిగతాది తేడా వచ్చిందా అన్నట్టుగా కండిషన్ అన్నట్టుగా కనబడుతుంది. మొదటి అధ్యాయం 12వ వచనం, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశము ఉన్నది, అతనికి ఏమాత్రం హాని చేయకూడదని అపవాదికి సెలవేగా. మొత్తానికి అతనికి హాని చేయకుండా తనకున్న ఆస్తి బిడ్డలు పనివారు అందరినీ చంపేశాడు. మొదటిది ఆయన యోబు గారు ఇంత అన్యాయం జరిగింది కదా, దేవుడు నాకేంటి అన్యాయం చేశాడనే మాట అనలేదు. అదే ఆ మాట కూడా మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం 22వ వచనంలో ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. మొదటి అధ్యాయం చివరి భాగంలోనండి. ఇక 2వ అధ్యాయము 12వ వచనంలో 5-6 వచనంలో మనం చూసుకుంటే దుష్టుడు అడుగుతున్నాడు, ఇంకొక అవకాశం ఇవ్వండి, ఇంకొకసారి అవకాశం ఉందని అడుగుతున్నాడు. అంటే మొదటి దానిలో నేను చేయలేకపోయాను, సో నీ యొక్క భక్తిని నేను చెప్పినట్లు నేను చేసిన కార్యానికి తన భక్తి భావాల నుండి నాకు అన్యాయం జరిగిందని నిన్నేం దూషించలేదు కనుక ఇంకో ఛాన్స్ ఉండని అడిగాడండి దుష్టుడు. సరే ఓకే శాంక్షన్ అన్నాడు. 5వ వచనం చదువుతున్నానండి, 2వ అధ్యాయం 5వ వచనం, ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోను అనెను. ఓకే అన్నాడు. దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, తన ప్రాణం మాత్రము నీవు ముట్టకూడదు అని సెలవిచ్చాను. సరే మొత్తం మీద కురుపులన్నీ కూడా అంత భయంకరంగా వచ్చింది. మొదటి రెండింటికి లొంగలేదు కనుక ఇక దుష్టుడు ఇక్కడ కూడా ఓడిపోయాడు అని చెప్పాలి. ఇక 3వ శోధించడానికి అవకాశం లేదు, ఇంక అవకాశం లేదు. అడిగింది ఓకే, పరీక్ష పెట్టడానికి నేను దేవుడు ఒప్పుకున్నది రెండింటికి అంతవరకే. కానీ ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా, ఇక ఇప్పుడు డైరెక్ట్గా కొట్టుకునేటువంటి అవకాశం లేదు, ఏమో డైరెక్ట్గా చేసేది లేదు. ఇక అనుమతి దేవుడు కనుక తను చేసిన ప్లాన్ అంతా కూడా వర్కౌట్ కాలా కనుక ఇప్పుడు ఏం చేస్తాడంటే యోబు గారి భార్యను వాడుకున్నాడు, యోబు గారి స్నేహితులను వాడుకున్నాడు. అప్పటికే కురుపులతోనూ ప్రాణహానితోనూ భయంకరమైన శిక్షలో వేదనతో బాధపడుతూ ఉన్నాడు. అసలు యోబు గారి బాధ అని అంటే బైబిల్ చరిత్రలో ఎలా ఓర్చుకున్నాడని ఒక ఆశ్చర్యం కలుగుద్దండి. అంటే 10 మంది బిడ్డలు పోయారు, ఆస్తుపాస్తులు పోయావి, ఏదీ లేదు. అయినా తన ఒళ్ళంతా కురుపులతో పచ్చి గాయాలతో ఉన్నట్టుగా ఆ విధానంలో ఉండ సరే దేవుడు ఆ దేవునితో నోటు మాటతో కూడా ఏ పాపం కూడా అయినా చేయలేదు అని అంటాడు. అంటే ఆయన భక్తి ఏ రేంజ్లో ఉందో ఒకసారి ఆలోచించండి. మనమైతే దేవుడు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఏంటోనమ్మా ఇలా ఇచ్చాడు, అలా తీసేసుకున్నాడు, ఎంత అన్యాయం చేశాడు అని న్యూనతగా మాట్లాడతాం. ఇదిగో ఇదే నేర్చుకోవాలి. ఇది ఇచ్చిన దేవునికి తీసుకోవటం తప్పేంటి, మళ్ళీ తీసుకుంటాడు, అవసరమైతే రెట్టింపిస్తాడు అనే గ్రహింపుకి మనకు ఒక చక్కని ఆధారం కనబడటానికి దేవుడు ఇదిగో యోబు గారిని కూడా మనకు పెట్టినట్టు కనబడుతుంది. ఆయన ఎంతగా సహించేది మనకు కనబడుతుంది. మరి ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు యోబుని అక్కడతో ఆ 2 శోధనలను పెట్టి వదిలేసాడా అంటే కుదరదు. అప్పుడే వదలలే. ఇప్పుడు ఎవరిని వాడుకున్నాడు, మరో రకమైన విధానంలో తన బాణాలన్నీ కూడా సంధించడానికి, అటాక్ అవటానికి డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ వేలో వస్తాడు ఎప్పుడైనా. ఎలాగా తన భార్య ఏమని తెలుసా, ఎందుకు చచ్చిపోరాదు నువ్వు, యథార్థతని ఎందుకు వచ్చిన యథార్థతనిది అన్నట్టుగా గుండె పగిలే మాట భార్య అంది. ఇక స్నేహితులు వచ్చారు, ఏమంటున్నారు, యోబు అసలు ఏ తప్పు చేయకపోతే ఎందుకు చేస్తారయ్యా, ఎందుకయ్యా ఎంత గాయాలు పడతావు, నువ్వు కాబట్టి నీ భార్యని పిల్లలు చేస్తుంటారయ్యా, నువ్వు ఒప్పుకో భగవంతుడి దగ్గర అన్న. నేను చేయలేదంటే అడిగినా, కానీ ఏమన్నాడు తెలుసా, ఒక మాట చెప్పనా మీకు,
ఇది అసలు నీతిమంతుడైన వాడు ఎవడైనా ఇంత శిక్ష అనిపించడం బైబిల్లో ఉందా, లేకపోతే అక్కడ అప్పటికి ఉందా అన్నట్టుగా అయినప్పటికీ మొత్తం అంతా కూడా నలిపేసారండి. నలిపేసిన యోబు గారు ఏదో కొంత తొట్టుపడినా మొత్తం వాళ్ళ కొరకే తిరిగి ప్రార్థన చేశాడు, రెండంతలు దేవుని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, శోధన కలిగినప్పుడు తప్పనిసరిగా ఒక లిమిటెడ్ టైం ఇస్తాడు దేవుడు. ఆ శోధన నుండి ఇక మించి వాడిని ఇంచు కూడా దుష్టుడు ఇక ముందుకెళ్ళటానికి అవకాశం లేదు. ఆ ఇచ్చిన కొద్ది టైంలో మనం ఆడు శోధించిన శోధనలన్నిటికీ కొద్దిగా సహనంతో ఓర్పు కలిగి మనం ఓర్చుకుంటే మనం విన్ అవుతాం. అదే జరిగింది. దీన్ని బట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే వాడికి టార్గెట్ ఇచ్చిన 40 దినాలు 40 దినాలు అయిపోయినవి, 3 శోధనలు కూడా అయిపోయినవి. అప్పుడు ఏమంటున్నాడంటే దుష్టుడు ఏమంటున్నాడంటే, ప్రతి శోధనను ముగించి ఏ విధంగా శోధించాలనుకుంటూ తన బాణాలన్నీ వేసిన తర్వాత అన్నీ కూడా ముగించి కొంతకాలం విడిచి వెళ్ళిపోయాను అని ఉంది. అంటే అక్కడితో యేసుప్రభుకి శోధన లేవు, ఇక శోధనలు రావు, శోధనలు అయిపోయినవి, వాడు వెళ్ళిపోయాడు కనుక ఇక లేవు అని అంటానికి ఛాన్స్ లేదండి. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఎంత సత్యము అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి మహాజ్ఞాని సొలొమోను గారు చక్కటి మాట చెప్పి ఈ మాటకి చక్కగా సూట్ అవుతుందండి, చక్కగా కరెక్ట్గా ఉంటుందండి. ఏమంటే సామెతలు 28వ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే ఈ మాట ఎంత చదివిస్తున్నానంటే, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు, దుష్టుడైతే ఎవడు తరమకుండానే వాడే పారిపోతాడు. ఎవడు తరమకుండా నీతిమంతుడు అంటే సింహం అడవికి రాజు కదా, ఆ రేంజ్లో నీతి అంత ధైర్యం పుట్టిస్తుంది కనుక అలా నీతిమంతుడు సింహం వలె, సింహం కాదు ఆయన కూడా సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ధైర్యంగా ఉంటే ఏంటి తెలుసా, దుష్టుడైతే ఎవడు తరమకుండానే పారిపోతాడట. అదే చదువుతున్నాం చూడండి, సామెతలు 28 మొదటి వచ్చిన, ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా నుండును. ఇప్పుడు యేసు ప్రభువుల వారు దేవుని చిత్తాన్ని బట్టి శోధించిన శోధనకు అలా ఎప్పుడైతే నీతి యావత్తు జరిగించడానికి పెట్టిన పరీక్షలో అలా స్టాండర్డ్గా నిలబడ్డాడో, దుష్టుడికి లొంగకుండా ఉన్నాడో, ఇక వెంటనే ఇక నేను చేసేదేముంది, నాకు ఇచ్చిన టైం అయిపోయింది అని అనుకొని వెంటనే ఎవ్వరు యేసుప్రభు వెళ్ళు అనలేదు, ఎవరు వాడిని గద్దించలేదు, ఏమి చేయకుండానే ఎవ్వరు తరమకుండానే తన దారి తను చూసుకున్నాడు, తోక ముడుచుకున్నాడు, ఓడిపోయాడు, ఇక్కడున్న వేస్ట్ అనుకున్నాడు. యేసును మాత్రం ఏం చేశాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రతి విధంగా శోధన ముగించి వేసిన బాణాలన్నీ కోణాల్లో వేసాడు 40 దినాలు. యేసునేమి కూడా చేయలేకపోయాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను గారు, దుష్టుడు ఎవ్వరు తరమకుండానే వాడే పారిపోతాడు. దీని నుండి మనకు నేర్చుకుంటుంది ఏంటంటే, ఏమైనా దేవుని చిత్తాన్ని బట్టి మనకు వచ్చినటువంటి వ్యతిరేకలు పరిస్థితుల్లో కూడా నమ్మకంగా దేవుని మీదే మనము మరి ఆ విశ్వాసంతో ఆనుకున్నట్లయితే, పరిపూర్ణ విశ్వాసంతో ఆయన వైపే చూస్తున్నట్లయితే నీకు తెలియకుండానే దుష్టుడు నీ నుండి వెళ్ళిపోతాడు. నువ్వు పెద్ద కంగారు పడవసరలే, ఏదో జరిగిపోతే టెన్షన్ పడవసరలే, నేనేమైపోతాను కంగారు పడవసరలే. అలా వస్తున్నది అని అంటే రకరకాల విధాలు నీ మనసును పాడు చేసి మరింత సంకటపడేటట్టుగా చేయటానికి దేవునిలో అపనమ్మకస్తులుగా మార్చేసి సంకటపడేటట్లుగా వాడు పుష్ చేస్తాడు. అర్థమవుతుంది కదండి. కనుక దీన్ని బట్టి ఈ మాటలు బట్టి యాకోబు గారు ఏమంటారంటే 4వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడంటే, ప్రియ దేవుని పిల్లలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన అంటున్న మాట ఏమంటాడు, దేవుని వద్దకు రండి. 7వ వచనం చదువుకుందామండి. అది కాకుండా, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదం ఎదిరించండి. అపవాదం ఎదిరించాలి అంటే మొట్టమొదట ఒక క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన లోబడి తత్వం ఉండాలి. లోబడాలి. పరిస్థితి ఏదైనప్పటికీ అక్కడ ఉన్న సంభవాన్ని బట్టి కొద్దిగా ఓర్పుతో సహనంతో లోబడి తత్వం ఉంటే, ఆ లక్షణం నీలో ఉంటే దుష్టుని ఎదిరించేటటువంటి శక్తిని దేవుడు ప్రసాదిస్తాడు అని అంటానికి యేసు ప్రభువే మనకు గొప్ప సాక్ష్యము. ఏమండి, ఈ మాట ఇలాగే జరుగుద్ది అంటానికి సొలొమోను గారు చెప్పినటువంటి, అది ప్రవచనం అనుకుంటావా లేకపోతే మరొకటి ఆ మాటను బలపరిచారనుకుంటే నీ ఇష్టం, ఇది వాస్తవం అని బైబిల్ బట్టి అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఈ సమయంలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఈ విధంగా 40 దినాలే యేసు ప్రభువు అది కేవలము పనిలోకి వెళ్ళటానికి, అంటే సువార్త స్టార్ట్ చేసి పనిలోనికి వెళ్ళటానికి కేవలం అది టెస్టింగ్ పరీక్ష కాలం. 40 దినాలుగా పరీక్ష పెట్టాడు, జయం పొందాడు. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి ఆ దుష్టుని ఎందున్నటువంటి రాజ్యంలోనికి, దుష్టుని ఎందున్న లోకంలోనికి, దుష్టుని చేత పరిపాలించబడుతున్నటువంటి ఆ ప్రజలలోనికి ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళి ఆ దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి.
ప్రకటించాలి. ప్రకటించాలి అంటే దుష్టుడు డైరెక్ట్గా ఇప్పుడు అటాక్ అయ్యేట అవకాశం లేదు ఇక. ఎందుకంటే ఓడిపోయినోడు ఆయన ఎదురుకుండా వచ్చి ఎక్కడ నిలబడతాడు? నిలబడలేడు కదా. నిలబడలేడు కనుక వీడు కొంతకాలం ఇచ్చిపెట్టిన సమయంలో ఏం చేస్తాడు అంటే వాడు కొత్త కొత్త బాణాలు తయారు చేసుకొని కొత్త కొత్త ఆలోచనతో కొత్త ప్రణాళికలతో ఇప్పుడు యేసు మీద డైరెక్ట్గా చేసేటటువంటి విషయం ఎలాగో దమ్ము ధైర్యం లేదు, ఓడిపోయాడు. ఇంకేం చేస్తాడు? ఏం చేయలేడు కదా. లోకంలో కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఓడించాను అనుకోండి, బాగా ఆలోచించండి. నేను ఒక వ్యక్తిని ఓడించేశా, ఆ వ్యక్తి ఓడిపోయాడు కనుక ఇప్పుడు నాతో డైరెక్ట్ నా మీదకి రాలేడు ఇక. ఇప్పుడు నేను కృంగిపోవాలంటే, ఒకళ్ళు నేను దెబ్బతినాలంటే, మనసు గాయపరచబడాలంటే మరొక రూట్ ఎత్తుకుంటూ వచ్చి నా బిడ్డలపైన కానీ నాకున్నటువంటి ఆస్తి పాస్తుల మీద కానీ దెబ్బ కొడితే నేనేమవుతాను? కృంగిపోతా. ఇది దుష్టుని స్టైల్. కనుక ఇప్పుడు యేసు ప్రభువుల వారు ముందు డైరెక్ట్ విషయంలో ఓడిపోయిన దుష్టుడు అటు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎవరినైనా ఏం చేస్తాడో తెలుసు. ఇప్పుడు ఈ యొక్క అంటే శోధన అనేది ఒక 40 దినాలతో శోధింపడం అట్లా ఆగిపోదండి. శోధన అనేది దినదినము ఉంటుంది, అది జీవితాంతం ఉంటుంది. ఏదో ఒక క్షణాన్న నీ ఆధ్యాత్మిక సంబంధమైన నీతి యావత్తు నెరవేర్చే పరిస్థితిలో నీతిమంతులకు బ్రతుకుతున్న బ్రతుకులో నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. వాటినన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు. ఎప్పటి నుండి ఇక్కడి నుండి అక్కడ అని కాదండి. ఎప్పుడైతే నీతిని జరిగించడానికి అడుగు పెట్టావో ఆ రోజు నుండి ఈ భూలోక యాత్ర ముగించేంత వరకు నీకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సమస్య వస్తుంది, అలా ఎదుర్కొంటున్నావు అని అంటే నీలో వినయము విధేయత పెంపొందించుకుంటావు, దేవుని దగ్గరికి వెళ్తావు. అది కాకపోయినా ఆ శోధన వచ్చిందంటే మరింత శ్రేష్టమైన జీవితాన్ని పొందుకుంటానికి దేవుడు పరీక్ష పెడుతున్నాడు అన్నది ఒక కోణం అయితే, రెండవ కోణము నువ్వు చేసుకున్న తప్పిదానికి డైరెక్ట్గా శిక్ష వచ్చింది అన్నది రెండవ కోణం. ఈ రెండింటిలో ఏది నీవు అనుభవిస్తున్నాడో తీరు అనేది నీకు ఎవరో పాస్టర్ గారో ఎవరో పెద్దలో పోతార్థాలు చెప్పవసరలా. నీ మనసాక్షిని అడిగితే నువ్వు చేసినందుకే నువ్వు తప్పు అనిపిస్తున్నావని కరెక్ట్గా చెప్పేస్తుంది. దాన్ని బట్టి తప్పు అయితే ఏడవాలని ఆయన పాదాలు పట్టుకొని, లేదు తప్పుగా మంచిగా ఉన్నావు అనుకోండి, పడిపోకుండా అప్పుడు కూడా ఆయన పాదాలు పట్టుకొని ఏం చేయాలంటే అది తప్పిపోకుండా నన్ను నడిపించు ప్రభువా అని ఆయన వేడుకోనాలి. అర్థమైందండి? రెండింటికి పరిష్కారం అక్కడే. కానీ రెండు ప్రయోగించడంలో తేడా ఉంది అని సంగతి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ నాకు కావాల్సిన మాట, మనం ఆలోచిస్తున్న మాట ఏంటి ప్రేమ దేవుని పిల్లలారా? ఇక్కడ చెప్తున్న మాట ఇదే. ఇప్పుడు ఏం చేస్తాడంటే దుష్టుడు డైరెక్ట్ వేలో రాకుండా ఇండైరెక్ట్ వేలో తన కుటుంబీకుల్ని బాగా గమనించాలి. కుటుంబీకుల్ని, అధికారులను, ఆనాటి పాలకులను, దేవుడు ఏర్పాటు చేసిన శిష్యులను, ఇలా అనేక మందిని కుడి ఎడమో తెలియనటువంటి ఆనాటి ప్రజలను దుష్టుడు ఏర్పాటు చేసి ఈ 3.5 సంవత్సర సువార్త పరిచర్లకు వచ్చిన తర్వాత అనేక రకాల మాటలతో మరి గాయపరుస్తూ, దూషిస్తూ, లేదా రకరకాలుగా ఒకటి కాదండి అవమానపరుస్తూ ఎన్నో రకాలుగా శోధనలకి ఆ వెనకాల ఉండి వీడు పుష్ చేసి ఏం చేశాడంటే యేసు ప్రభు మీద సువార్త అయినా జరగనివ్వకుండా ఆపాలి. ఇప్పుడు ఎలాగో పనిలోకి వచ్చే ముందు ప్రెసిడెంట్ అని ఓడిపోయా, ఇప్పుడు ఎలాగంటే ఎవరినైతే రక్షించడానికి వచ్చాడో వారే ఆయనకి యాంటీ అయితే, వారే ఆయనతో పాటు ఆయన మీద తిరుగుబాటు చేస్తే ఇక ఆయన ఎక్కడికి వెళ్ళగలుగుతాడు? వాడిపోతాడు కదా. మాకు వద్దులే అంటారు కదా అనుకుని అప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి యూదులైన ఎన్నో రకాలు ఆయనకి ఇబ్బందిని కలిగించారు, ఆటంకాలు కలిగించేస్తారు. అయితేనే వాటన్నిటిని ఒక్కటొక్కటిగా జయించుకుంటూ చివరగా యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? అలాగ వెళ్ళి సాతాను తలను సిలువలో చితకొట్టినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఎప్పుడైతే మనము డైరెక్ట్గా ఇచ్చిన దానికి వాడు చేయలేడో ఇండైరెక్ట్ వేలో నుంచి వచ్చి నేను మాత్రం అవమానపరచడానికో లేకపోతే ఆ యొక్క నీతిని తప్పించడానికో నువ్వు చేస్తున్న పనిని ఆటంకం పరచడానికో నువ్వు చేస్తున్న పని వాళ్ళకి నచ్చకుండా ఉండటానికో నువ్వు చెప్తున్న మాట వాళ్ళకి గిట్టంతనం ఉండటమో లేకపోతే నువ్వు చెప్తున్న బోధలు చేస్తున్న కార్యాలు నీ మీద ఏదో ఒక రూపంలో ఒక నిందాపూర్వకంగా మాట్లాడి నిన్ను ఏదో విధంగా నేను నిందల పాలు చేయాలి, లేదంటే అవసరమైతే నిన్ను తీసేయాలి అని అనుకొని ఎన్నో రకాల కుట్ర పనిచేసాడు. ఎవరు అంటే ముందే చెప్పాను, కుటుంబీకులను బట్టి, మతాధికారులను బట్టి, శిష్యులను బట్టి, ఆనాటి ప్రజలను బట్టి, లేకపోతే ఆయా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారులను బట్టి వీళ్ళందరినీ ప్రేరేపించి సమయ సందర్భాలలో అటాక్ చేయించాడు. మాట గమనించారు కదా. అంటే శోధన అనేది ప్రియమ దేవుని పిల్లలరా, లేకపోతే శ్రమ అనేది నెల జీతంలాగా వచ్చేసి వెళ్ళిపోయేటట్టు మాత్రం కాదు. అది నిత్యము ఉంటుంది. ఉదాహరణగా మనం ఆలోచిస్తే
మరి పౌలు గారు మరి కొరింథీ పత్రిక 15 అంటాడు, నేను దినదినమో చనిపోతున్నాను, ఒక్కరోజు కాదు 2 రోజులు దినదినమో చనిపోతున్నాను అంటాడు. కానీ ఒకవేళ సంసోను అడిగితే దినదినమో నేను తన హృదయాన్ని నొప్పించుకున్నాడంట ఢిల్లీల దగ్గర. ఒక మొద్దుకైనా అడిగితే ప్రియ దేవుని పిల్లలారా, దినదినము వాళ్ళ యొక్క పక్కన ఉన్నటువంటి సహోదరులు మాట్లాడుతున్న మాటలకి ఆయన సమాధానం చెప్పలేకపోయినట్టుగా ఉన్నాడంట. యోసేపును కూడా దినదినము శోధించిందంట పోతీఫర్ భార్య. కానీ వాళ్ళు నలుగురుగా చెప్పాను, 3 వాడిపోయారు, 3 గెలిచారు, కానీ సంసోను ఒకడు మాత్రం ఓడిపోయాడు. అంటే దినదినము వస్తుంది ప్రియ దేవుని బిడ్డ. కనుక ఆ దినదినము నీకు నాకు ఇప్పుడు ఒక టార్గెట్ ఉన్నట్టు విధానంలో ఉండదు. తన భక్తులైన వద్ద పెట్టింది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తుంటే దుష్టుడు దినదినము మన పరీక్ష, దినదినము 100 ఏళ్ళకి గండమంటారు కదండి. అలా దినదినము మనకేమవుతాయి, కొన్ని ఏళ్ళ పరీక్షలు వస్తూనే ఉంటాయి. కానీ యేసు ప్రభువుల వారు మొట్టమొదట ఆ నేత్రాశ, శరీరాశ, జీవడంబను ఎలాగైతే జయించాడో, అప్పుడు దుష్టుడు తనకు ఎలాగైతే పారిపోయాడో, నీకు నాకు చెప్తున్నది ఏంటంటే తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి, పదమును బట్టి నోరు ఉంది కానీ వల్గర్గా మాట్లాడకుండా నిన్ను జాగ్రత్త పరుచుకున్నట్టయితే, ఇదిగో నీతిని జరిగించడానికి నువ్వు నిలబడినట్లయితే అప్పుడు ఏం చేస్తా తెలుసా, దుష్టుడు నేను చూసి వాడే వెళ్ళిపోవాలి తప్ప నువ్వు వెళ్ళేట అవకాశం ఎదుర్కొని ఉండటానికి వాడు మన నుండి వాడే వెళ్ళిపోతాడు. వాడిని ఎదిరించండి. ఒకవేళ ఎదిరించాలంటే ఎలా, నీతిమంతుడు సింహం వలే ఉంటాడంటున్నాడు సొలొమోను గారు. వాడు కూడా ఏం చేస్తాడు, నీ వల్లనే వస్తాడు, నీ వాళ్ళ నుండే వస్తాడు. ఆ పేతురు పత్రికలో ఏం చెప్తుంది, 5-8 వచనంలో నిబ్రం కలిగి ఉండండి, మెలకుగా ఉండండి. మన విరోధి అయిన అపవాది మనం గద్దించు సింహాలు ఎక్కడికి వస్తాడు అంటే నీ మీదకి దాడి చేయడానికి వస్తాడు. వాడికి నీకు సంబంధం ఏంటి అంటే దేవుని బట్టి నువ్వు నీతిని జరిగిస్తున్నావు కనుక నీతిని జరిగిస్తే అవినీతిమంతులు ఉండకపోతే వాడు చస్తాడు. ఎందుకంటే నీతిమంతుల ద్వారా రేపు తల చెతుకు తొక్కిస్తాడు కనుక మన కాలేం కొట్టు మన భక్తి భావాల్లో నీతిని తప్పేటట్టుగా చేస్తే వాడు బ్రతుకుతాడు, దుష్టుడు బ్రతుకుతాడు. అందుకే ఈ రోజు జరుగుతున్నటువంటి క్రమాలు అదైనా దుష్టుడు చేస్తున్న కార్యక్రమాలు ఇవేనండి. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలరా ఆలోచించిన ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఈ మాటను బట్టి మనం ముగించుకుంటూ చూద్దామండి. ఒక మాట యేసు ప్రభువులో దీని ద్వారా మనం ఏం నేర్పించాడు అంటే ఈ 2-3 వచ్చి నేను చదువుతానండి. యేసు ప్రభు వారు శోధింపబడి మనకేం నేర్పించాడంటే, ఇదిగో నాకులాగా మీరు నిలబడితే, తినేదని బట్టి, త్రాగేదని బట్టి, చూసేదాన్ని బట్టి ఏదో వచ్చిన సమస్య నలతో కలతో కలిగిందంటే దానిని బట్టి కృంగిపోకుండా ఉండాలి అంటే మీరు నన్ను కానీ ఒకసారి పరిశీలన చేస్తే తప్పనిసరిగా మీరు విన్ అవుతారు. ఒకళ్ళు ఎదురవుతున్న వాటికి ఎదిరించాలి. ఒకళ్ళు ఎదురవుతున్న నీతిమంతుడు ధైర్యంగా ఉంటే వాడే వెళ్ళిపోతాడు. గజ్జె సింహం వల్ల వచ్చినా సరే నిన్నేమీ చేయలేడు. ఎందుకంటే నీ నీతి నిన్నేం చేయ తెలుసా, కాపాడుతుంది. కానీ నీతిగా ఉన్నావు కనుక లెక్కలేనన్ని శ్రమలు వస్తాయి. పెద్దోళ్ళు మాట్లాడుతుంటారు, నీతిగా బ్రతికితే నిందలు ఎక్కువట, ఏంటండి బాగా బ్రతికితే బాధలు ఎక్కువట. అలా అని మంచిగాను నీతిగా బతకకుండా ఆగిపోదామా? అందుకే కదా ఈ రోజున అనేక మంది క్రైస్తువులు ఆగిపోవట కారణం, అమ్మో మీ క్రీస్తువే అన్ని శ్రమలు పొందితే మాకెందుకులే బాబు అనేది కొందరైతే, కొందరు చెప్పేటటువంటి దైవ సేవలు కష్టాలన్నీ ఆయన పొందేసుకున్నాడమ్మా, సుఖాలన్నీ మనకినమ్మని దొంగబాతులు చెప్పేటప్పుడు ప్రబుద్ధులు లేకపోలేదు. కరెక్ట్ కాదు అది. కనుక ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించేయండి. నేను చెప్పే ఈ మాట ఏంటంటే యేసు ప్రభువులు ఎలా జయించారు అని అంటే, ఎలా ఓర్చుకున్నారు, ఎలా సహించారో 3 రిఫరెన్స్లు 3 మాటలు చదివేసి నేను అరగంటలోపు ముగించడానికి ఇష్టపడుతున్నానండి. చూడండి, మనం ముందుగా చదువుకున్నాము. హెబ్రీ పత్రికలో చూసినట్లయితే ఒక చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉందండి. నిన్న కూడా చదివానండి ఈ మాట. హెబ్రీ పత్రికలో మరొక మాట ఉందండి. 4వ అధ్యాయము 15 వచ్చిన డైరెక్ట్గా నేను చదివేస్తున్నానండి. హెబ్రీ పత్రిక 4:15 అండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ, అంటే మన బలహీనతలు మనతో సహానుభవం, మన శరీరం ధరించిన మనలాంటి బలహీనతలు ఆయన కూడా ఉన్నాయి. ఆయనకు బలహీనతలు అంటే తప్పు చేసే బలహీనత కాదు ఆయనలో ఉన్నది. మరి శ్రమ పట్టడం కానీ, లేదా కోపట్టడం కానీ, ఆకలి, ఏమంటే అలసిపోవటము, ఏమంటే ఎన్ని ఉన్నాయి కదండి, దాహము, ఇవన్నీ మనలాగానే శరీరం దగ్గర కావాల్సినటువంటి అవసరతలు ఆయన కూడా ఉన్నాయి. అది తీసుకోవాలి. కానీ మనలాంటి పనికిమాలిన పాపం చేసేదని దానికి వర్తించదు. కానీ ఇక్కడ చెప్తున్న మాట వర్తించదని వాక్యం చెప్తుంది, నేను చెప్పడం కాదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలైన మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వలన శోధింపబడను. ఆయన ఏ పాపం చేయలేదట. ఆయన ఏ పాపం చేయలే. ఇదే మాటని పేతురు పత్రికలు ఏమంటున్నాడంటే, ఈ మాట కూడా కొంచెం చదవం చూడండి. ఆయన అలా చేయలేదు కనుక ఇప్పుడు
ఆ పాపం చేయించడానికి యేసు ప్రభుని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసిన 40 దినాలు ప్రయత్నం చేసిన ఇంచు కూడా కదపలేకపోయాడు కనుక ఇప్పుడు ఆయన మనకి ఎలా ఉన్నాడు కలపకుండా ఉంటే కారణం ఏంటంటే నీతిని జరిగించేటప్పుడు అనేక హింసలు వచ్చినా ఆయన ఓర్చుకున్నాడు, సహించాడు. ఆ సహించి ఆ దుష్టునైతే ఎందుకు నన్ను మరి శోధిస్తున్నావు, ఎందుకు ఇలా అయిపోయింది కదా, ఇదని ఏమి మాట్లాడు, నోరు తెరవలేదు. నోరు తెరవద్దు అని కూడా యెషయా గారు 53వ అధ్యాయంలో ప్రవచించిన ప్రవచనం కూడా మనకు కనపడుద్ది. అందుకే ఆ మాటని పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే 2వ అధ్యాయం 21 చదువుతున్నానండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 అండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపం చేయలేదు. ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమపట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇదండి అసలు విషయం. అక్కడ జరుగుతున్న ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. నాకెందుకు అంత కంగారు అనుకున్నట్లు ఓర్చుకున్నాడట. ఇక తర్వాత హెబ్రీ పత్రికను చూస్తుంటే 5:7 చూస్తూ ఆయన ఏమిటంటే శరీరధర ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమలు వలన విధేయత నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ మాట అర్థమైంది కదండి. కనుక శ్రమలు విడిచిపెట్టిన మరి అక్కడితో అయిపోలేదండి. అంటే ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా ఆ శోధన ద్వారా న్యాయంగా తీర్చి దేవునికి అప్పగించుకున్నాడని, ఆ శోధన మనమే శోధింపడిన ఏ పాపం చేయలేదని మాదిరికరంగా మనకు ఉంచాడు. అలా ఆ విధానం శరీరంగా ధరించినప్పుడు మహారోధంతో ప్రార్థనలో యాచనలు చేసి కుమారుడై ఉండి కూడా తనతో తగ్గించుకున్నాడు కనుక ఆయన అంగీకరించబడ్డాడు, విధేయత నేర్చుకున్నాడు అని వాక్యం సెలవుస్తుంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక మాటగా దుష్టుడు కూడా ఎల్లకాలం ఎప్పుడు శోధనలే ఉండవు, ఎప్పుడు ఆనందము సంతోషమే ఉండదు, మిళితంగా ఉంటాయి. మిళితంగా ఉంటే రెండింటికీ కారణాలు ఉంటాయి. దాన్ని మనం గమనించుకొని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ భక్తిని చేయాలండి. ఏదో నేను పరమభక్తులకు మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మన ఇష్టం వచ్చినట్టు చేసింది దేవుడు అనుకున్నట్టు భక్తి లెవెల్కి ఎలా సరిదూగుతుంది? ఏమండి, కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు వాక్యంతో సరిచూసుకోవాలి, ప్రతిదీ వాక్యంతో సరిచూసుకోవాలి. మరి అపోస్తలుడు పౌలు గారు 10వ అధ్యాయం 13వ వచనం ఏమంటారంటే కొరింథీ పత్రికలో సాధారణ మనుషులు కలిగే మనకు వస్తే మనకు కూడా ఏమండి ఇంకా కొత్తగా రావు, లేకపోతే ఓర్చుకొని కలిగినంతకంటే ఎక్కువ కూడా రావు. ఎట్ ది సేమ్ టైం ఆయన ఏం చేస్తుంటే వాటిని తప్పించుకొని వీలుకరి మార్గం నేనే ఏర్పాటు చేత. ఎప్పుడు వాడి దుష్టుడు శోధిస్తున్నప్పుడు విధేయత చూపి ఆ పరిస్థితులలో నువ్వు కృంగిపోకుండా ఏం చేయాలంటే దేవుని మీద ఆనుకున్నట్లయితే అప్పుడు తప్పనిసరిగా ఆయన తెలుసు ఆ శోధనను తప్పించే కార్యం కూడా ఆయన తీసుకుంటాడట. కనుక ఇప్పుడు మనం ఆలోచించిన మాట అంతా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అంటే దుష్టుడు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇక తర్వాత డైరెక్ట్గా అటాక్ లేదు కనుక దుష్టుడు కూడా అనేక సందర్భాలు సువార్త చేస్తున్న సందర్భాల్లో దుష్టుడు ఏం చేసి తెలుసా, సర్వోన్నతుడి దేవుని కుమారుడా అని దండం పెట్టుకుంటూ వచ్చాడు. యేసు సర్వోన్నతుడైడా మాకు సమయం రాకుండా ఎందుకునైనా అప్పుడే మమ్మల్ని చంపేయడానికి వచ్చావా అని అంటూ ఒకప్పుడేమో నువ్వు నమస్కారం పెడితే రాజ్యాధికారం ఇస్తానని దుష్టుడు ఆయన సువార్త ప్రయాణంలో ఆయనకి దండం పెట్టుకుంటా వచ్చాడు. ఆయన సువార్త ప్రయాణంలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు దయ్యం పట్టినా అన్నాడు అనుకోండి, నోరు మూసుకొని వెళ్ళిపోయేవాడు. ఎందుకు? ఓడిపోయినోడు కదా. ఓడిపోయినోడు కనుక యేసుప్రభు ఇబ్బంది కలిగించడానికి, యేసుప్రభు దాడి చేయడానికి తన పిల్లలైనటువంటి వారు అందరూ వాడుకొని యేసుప్రభు అటాక్ చేస్తున్నాడు. ఈ అటాక్లో మొత్తం మీద వీళ్ళందరూ కలిసి వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, యేసు మీద ఎన్నో నీలాప నిందలు మోపారు. చివరికి యేసుప్రభుని తీసుకుని వెళ్ళి అక్కడ కలవరిశిలలో చంపేశారు. ఈ సమయంలో ఈ మాట ద్వారా ఏంటంటే దుష్టుడు యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే శాశ్వతంగా మాత్రం వెళ్ళిపోలేదు. ఓడిపోయాడు కనుక ఎదురుగా నిలబడి సత్తా లేక ఇప్పుడు ఏం చేశాడు, రివర్స్ ఇటు ఇందాక యోబు గారి గురించి చెప్పాను కదా, అలాగే రివర్స్ వెళ్ళి ఈయనంటే ఇక రిచ్చిపోయేటట్టు చేసి ఆయన కార్యాలు ఏది కూడా ఇష్టం లేనట్టుగా చేసి అసలు ఆయన ఉంటమే ఇబ్బంది అన్నట్టుగా తీసుకెళ్ళి చంపించడానికి చేశారు. కానీ అసలు యేసుప్రభు ఎందుకు వచ్చేది, వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేయకపోయినా యేసుప్రభు చనిపోవటానికి వచ్చాడు, నిన్ను నన్ను రక్షించడానికి కదండి. కనుక ఈ మాటను బట్టి మనం కూడా మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులలో తప్పనిసరిగా దుష్టుని ఎదిరించడానికి మనం ఏం చేయాలి, వాక్యాన్ని ఉపయోగించాలి. దుష్టుని ఎదిరించడానికి దేవుని వాక్యాన్ని అనే ఖడ్గాన్ని
విశ్వాసమైన డాలుని అని మనం ఎపిసి ఇలాంటి సూత్రాలన్నీ సమాధానం ఇవన్నీ కూడా మనం కూడా ధరించుకొని వాక్యంలో తరువుగా ఉండి దేవుడు చెప్పిన వాక్యం దుస్తును ఎదిరించడం వాక్యంతో ఎదిరించి లోక సంబంధమైన పదవి తినేదాన్ని బట్టి త్రాగేదాన్ని బట్టి లేకపోతే ఏదో కలిగిన డంబంగా మాట్లాడే మాటలో ఆటలోకి మనం పడ్డాము అంటే దేవునికి దూరం అయిపోతామని అది వద్దు అని చెప్పి నన్ను చూడండి, నేను ఎలా జయించాను చూడండి. నేను అలా జయించిన తర్వాత లోకంలో ఒంటరాని వాడిగా నేను ఉన్నా చివరాఖరి తండ్రికి మాత్రం ఇంపైన కుమారుడిగా ఉండి ఒకరోజు నన్ను పరలోకంలో ఆయన కుడిపార్శ్వను కూర్చోబెట్టుకుంటానికి హెచ్చించుకున్నాడు. ఆ హెచ్చింపును కోరుకుందాం. లోక సంబంధమైన ఏ విషయం మనం హెచ్చించుకుంటే దేవుని చేత తగ్గించబడతాం అనే సంగతి మనం తెలిసిన వాళ్ళం కనుక దేవుని మహాకృపను బట్టి మనకి ఎదురుతున్న కొన్ని విషయాలు బట్టి టెన్షన్ పడకుండా యేసు ప్రభువుని గురుగా పెట్టుకుని మాదిరి కనుక అది పెట్టుకొని ఆ విధానం నడుస్తూ ఆయన చూపినటువంటి విధానంలో ఆయన అడుగుచాలను నడిచిపోయి ఆ పరలోకం చే ఆత్మ తోడ్పాటు నీకు నాకేమైనా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. చిన్న ప్రార్థన. పరమ తండ్రి నీకు వందనాలయ్యా, చెప్పబడి మాటలు పరమార్థమేంటో గమనించి మీ చిత్తమే మేరిగి ముందు నడవడానికి సహాయం చేయమని, నీ కృపా కాపుదలం అందరితో ఉంచమని, విని బిడ్డలు మమ్మల్ని అందరిని బలపరచమని. తండ్రి నాయనా, నీతిని జరిగించేటప్పుడు మేము నిలబడితే ఆ నీతి నుండి పాపం వైపు మళ్లించే దుష్టుడు వాడికి వాడే ఓడిపోయి వెళ్ళిపోతాడని క్రీస్తు నేర్పించిన పాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.